వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిది సార్. నెల్లూరులో మిస్ట్ మిషన్ అని ఒక కొత్త యంత్రాన్ని తీసుకొచ్చారా? అసలు ఏంటి, దీని పనితీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, కొత్తగా ఒక మిషన్ అయితే వస్తుంది, వాటర్ చల్లుకుంటూ పోతుంది. సో ఇది అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఎందుకు వచ్చింది నగరంలోకి, చాలామందికి సర్ప్రైజ్గా ఉంది. ఏంటిది? నెల్లూరు నగరపాలక సంస్థలో యాంత్రీకరణ అనేటువంటిది ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో గౌరవ పురపాలక శాఖ మార్చులు పొంగు నారాయణ గారు ఇప్పటికే నగరంలో స్వీపింగ్ మిషన్లు దాదాపు ఎప్పుడు లేనంతగా 26 స్వీపింగ్ మిషన్లు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మెకనైజేషన్ ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి నగరంలో ఉన్నటువంటి సెంటర్ డైవర్టర్స్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, వాటికి సంబంధించి వాటరింగ్ యాక్టివిటీ కోసం అధునాతన మిషనరీని ఢిల్లీ నుండి తెప్పించడం జరిగింది. అయితే ఇది మల్టీపర్పస్ వెహికల్, ఇది మిస్ట్ వెహికల్. అంటే దీని ద్వారా మనము సెంటర్ డైవర్టర్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి వాటరింగ్ చేయొచ్చు, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్కి వాటరింగ్ చేయొచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్ల మీద ఎప్పటి నుంచో దుమ్ము అలా పడిపోయి ఉంటుంది, వాటిని కూడా మనం మిస్ట్ ద్వారా క్లీన్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది వాటికి. ఇప్పుడు మనకి జనరలీ ఎప్పుడైనా ఫైర్ మన కంపోస్ట్ యార్డ్స్లోనో లేకపోతే ఎక్కడైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫైర్ అటెండ్ కావాలనడానికి మనకి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఈ విధంగా ఒక మల్టీపర్పస్ వెహికల్ ద్వారా ముఖ్యంగా నగరంలో శానిటేషన్తో పాటు హార్టికల్చర్ విభాగానికి పనికొచ్చే విధంగా, అదేవిధంగా శానిటేషన్తో సంబంధించినటువంటి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి మైనర్ డస్ట్ ఉంటుంది, మైనర్ డస్ట్ మనము స్వీపింగ్ మిషన్తో కూడా కొన్నిసార్లు క్లియర్ చేయలేం. అటువంటి దాన్ని ఈ మిస్ట్ వెహికల్ ద్వారా స్ప్రే చేసి క్లియర్ చేయొచ్చు. సార్, అలాగే ఇప్పుడు మీరు డంపింగ్ యార్డ్ అంటే ఇటీవల ఒక డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగింది, దానికి సంబంధించి విచారణ చేయడం జరిగిందా? ఏ విధంగా జరిగింది ఏంటని దాని మీద ఏమన్నా? అది అల్లిపురంలో డంపింగ్ యార్డ్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట వారు ఉన్నట్టు మద్యం మత్తులో చేయడం వలన అది జరిగింది అగ్ని ప్రమాదం. వెంటనే దాన్ని స్పందించి అటు ఫైర్ డిపార్ట్మెంట్, ఇటు ఇంజనీరింగ్ అధికారులు దాన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అది కంటిన్యూ కాకుండా ఫర్దర్గా మళ్ళీ రిపీట్ కాకుండా కోసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అంతా కూడా దొంతాలకు కూడా షిఫ్ట్ చేస్తున్నాము. అది కూడా దాదాపు పూర్తయిపోయింది. సో మొత్తానికి తీసుకుంటే నగరంలో అభివృద్ధిలో భాగంగా అధునాతన యంత్రాలను తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు కమిషనర్ నందన్. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.